అందరికీ నమస్కారం. మాది తెలంగాణలో బార్డర్ ఏరియా. మాకు భాష పైన ఎక్కువ పట్టు లేదు. మాకు సంస్కృతం పదాలు కూడా అంతగా పలకడం తెలియదు. కానీ భజన అంటే చాలా ప్రాణం మాకు. ఎవరైనా సరే ఏదైనా ఒక పాట విన్నామంటే ఎక్కడైనా వింటే దాన్ని మేము కేవలం విన్నట్టుగానే దాన్ని కంఠస్థం చేసి మేము పాడేవాళ్ళము. కనుక మా పాటలో ఏమైనా తప్పులుంటే మీరు క్షమించగలరు. జగదభిరామ రజకుల చోమ చరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రజకుల చోమ చరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. రాతి నాతిగా చేతివయ్యా జనుల లలసి సజనుల బ్రాసిన భయ్యా శరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రజకుల చోమ చరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. కాంతను వాసి కాలలో తిరగి ఎంతో వేదన చెందివయ్యా. అంతేకాని చింతలు ఎల్లో ఎంతగా పోకురవో రఘురామ శరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రజకుల చోమ చరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. ఒకటే సత్య జీవితాదివయ్యా అంతేకాని చింతలు ఎల్లో జగదభిరామ రజకుల చోమ చరణములియవయ్యా ఓ రామ కరుణను చూపవయ్యా. బోలో సద్గురునాథ్ మహారాజ్ కి జై. మిత్రులకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా ఊరు వీళ్ళది ఎక్కడంటే బోధన్ దాటిన తర్వాత మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది కల్దుర్కి గ్రామం. వీళ్ళు పొద్దంతా పనిచేసి కూలీనాలు చేస్తే కానీ పొద్దుపోని బతుకులు వీళ్ళే పాపం. పొద్దుక కష్టపడి సాయంత్రం భజన చేసి దేవుని యొక్క భగవంతుని కీర్తనలతో ఆనందపడి ఆ ఆనందంలో మైమరిచి ఉండేవారు వీళ్ళు. ఇటువంటి వీరు ఈరోజు
ఏనం మల్లన్న గుడి వద్ద వీళ్ళకందరికీ పంతులుగా భూమయ్య పంతులు. ఇతను కూడా మంచి కళాకారుడే. ఇతను బుర్రకథ వీరబ్రహ్మం గారి బుర్రకథ చాలా గొప్పగా చెప్తారు. ఇతని నంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా 3 రోజులు చాలా బ్రహ్మాండంగా చెప్తారు వీళ్ళు. కనుక వీళ్ళ పాటలో ఏదైనా దోషం ఉంటే అది క్షమార్హులు కనుక తలుస్తున్నారు. మీరు అతనికి కావాలంటే ఈ ఫోన్ నంబర్ ద్వారా కలిసి అతనితో మాట్లాడవచ్చు. వీడియో చూస్తున్న మిత్రులకు ఇంకొక ముఖ్య విషయం అన్న, లోకల్ అంటే మన ప్రాంతంలో ఉన్న కళాకారులను ప్రోత్సహించండి. ఎందుకంటే మీరు ప్రజలు ఆదరిస్తేనే వాళ్ళ కళ అనేది ఇంకా కొంత దూరం తీసుకుపోగలుగుతారు. కనుక దయచేసి మీ ప్రోత్సాహం ఎలా అందిస్తారు మాకు? కేవలం ఈ వీడియో చూస్తున్నారు కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి అన్న, మీ అందరికీ నమస్కారం. ఇంకోసారి లోకల్ కళాకారులను మాత్రం ప్రోత్సహించండి.